హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు? కొంచెం సింపుల్ వంటనే చూపిస్తున్నాను. ఒక వెజిటేబుల్ అలాగే ఒక పప్పు దినుసుది కాంబినేషన్, ఈ రెండింటి కాంబినేషన్ లో చేస్తున్నాను. సో ఏంటి? దోసకాయ పెసర్ల కూర. వావ్, దోసకాయ కాంబినేషన్ లో పెసర్లు పొట్టు పెసర్లు వాడి చేస్తున్నాం. కొంచెం డిఫరెంట్ గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ సింపుల్ గా కూడా ఉంటుంది. ఎస్. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. దోసకాయ పెసర్ల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దోసకాయ పెసర్ల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన పెసలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మోస్ట్లీ ఇంట్లో దొరికేవే ఉన్నాయి, ఈజీగా మనకు అవైలబుల్ ఉండేవి అండి. సో దీంట్లో ముందుగా కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, ఇది కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఇంకా పోపేం అక్కర్లేదు కదా రాజు గారు? అక్కర్లేదండి. సో పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా కరివేపాకు. సో దీని కొరకు ఏంటంటే మనం ముందుగా పెసర్లు ఒక పూట నానబెట్టేసుకొని కొంచెం ఉడికించి పెట్టేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం మెత్తగా ఉడికించేసుకోవాలి. ఓకే, సో టోటల్ గా ఉడికించేసుకోవాలంటే హాఫ్ కాకుండా పూర్తిగా పూర్తిగా ఒక విజిల్ కొంచెం ఎక్కువగా పెడితే ఏంటంటే కొంచెం మనకి ఈజీగానే మ్యాష్ అయ్యేటట్టుగా ఉండాలి అది. సో మరీ పలుకులుగా కాకుండా ఇంకొంచెం ఎక్కువగా. ఓకే, సో ఒక పూట ముందు నానబెట్టేసుకుని బాగా మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఎస్. సో దీంట్లో దోసకాయ ముక్కలు. దోసకాయ ముక్కలు మనకి ఫాస్ట్ గానే వేగిపోతాయి కదా. ఎస్. సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు అండి. సో ఇది బాగా కలిపేసి కొంచెం మనం మూత పెట్టేస్తే ఇంకొంచెం తొందరగా ప్రాసెస్ అవుతుంది. ఓకే, సో మూత పెట్టేసేద్దాం. ఓకే, సో ఈ ముక్కలు మనకు ఉడికిపోయాయంటే మిగతాది ఇంకా మనకు ఆల్రెడీ మనం పెసలు ఉడికించి పెట్టాం కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది. బాగుంది రాజు గారు, అంటే మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈ రెసిపీ. Yes. బేసికలీ రైస్ లో అలా బాగుంటుందా, లేకపోతే వేరే రోటీ చపాతీలో కూడా తీసుకోవచ్చా? రెండింటి కాంబినేషన్ లో తీసుకోవచ్చు. చపాతీకి ఎందుకంటే మనకి ఇక్కడ పెసలు వాడుతున్నాం కదా, సో ఆ పెసలు ఏంటంటే చపాతీ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. ఓకే, సో అలాగే ఏంటంటే దోసకాయ ఎక్కువగా మనం అంటే రైస్ లో తీసుకుంటూ ఉంటాం. సో ఇది ఆ రెండిట్లో కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం ఇక్కడ దోసకాయ ముక్కలు మగ్గాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. క్యారెట్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం డాక్టర్లు రెగ్యులర్గా చెప్తూనే ఉంటారు కదండి. ఇందులో ఉన్న ఈ విటమిన్ ఏ కళ్ళకి బాగా మేలు చేస్తుంది. అలాగే క్యారెట్ని పచ్చిదే తినకుండా ఉడికించి తినడం వల్ల ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా శరీరానికి సమృద్ధిగా అందుతాయి. ఓకే, దోసకాయ ముక్కలు మగ్గేసాయి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. రాజుగారు మగ్గినట్టే కదా? ఓకే అండి. ఓకే, సో ముక్క ఈజీగా మగ్గిపోయింది మనకి. సో దీంట్లో కొద్దిగా టమాటా ముక్కలు అండి. ఆల్రెడీ మనకు కాంబినేషన్ బాగుంటుంది. అంటే టమాటా కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే దోసకాయలో కూడా కొంచెం మనకు ఆ పులుపు అనేది ఉంటుంది. సో అది చూసి యాడ్ చేసుకుంటే మంచిది. సో ఇది మనకు కొంచెం గ్రేవీ లా ఇస్తుంది. సో అలాగే పెసలు కూడా చెప్పాను కదా, సో కొంచెం ఎక్కువగా ఉడికించుకోవాలి అని చెప్పాను, ఎందుకంటే అవి మనం దీంట్లో వేసి కలిపిన తర్వాత కొంచెం మ్యాష్ అవుతుంది కొద్దిగా. సో అది కూడా కొంచెం గ్రేవీలా అయిపోయి మనకు టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది అది. సో లేదు మాకు కొంచెం ఆ పలుకులుగానే తగిలితే బాగుంటుంది అన్నప్పుడు కొంచెం ఈ టొమాటో బేస్లోనే తీసేసుకొని సో వాటిని కొంచెం తక్కువగా ఉడికించేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో ఉడికించుకున్న పెసలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, సో ఎంటీఆర్ మసాలా వారి గరం మసాలాని. కొంచెం ఆ గరం మసాలా టచ్ ఉంటే కూడా బాగుంటుంది కదా. బాగుంటుంది, అంటే కొంచెం మనకు దోసకాయ ఎక్కువగా ఫ్లేవర్ ఎక్కువగా ఉండదు కదండి. అవును. సో అందుకే మనం ఎక్కువ ఏంటంటే ఆ పులుసుల్లో వాటిల్లో వాడుతుంటాం, లేదా రోటి పచ్చడి ఎక్కువగా చేస్తూ ఉంటాం దోసకాయ. అవును, కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. పెసరపప్పు కాంబినేషన్ లో దోసకాయ, పైగా మనకు కొంచెం హెల్దీ కూడా కదా, అప్పుడప్పుడు మనం స్ప్రౌట్స్ తీసుకుంటూ ఉంటే. సో ఇలా దినుసుల్లో ఏదో ఒకటి మనం
చేసుకుంటుంటే కొంచెం బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారు. ఓకే. ఓకే, సో కొంచెం చట్పటగా కావాలి అనుకుంటే కొంచెం ఆమ్చూర్ కానీ లేదా చాట్ మసాలా అయినా మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఆ టైంలో ఏంటంటే మనం కొంచెం గరం మసాలా తగ్గించేసుకుని ఈ చాట్ మసాలా కానీ ఆమ్చూర్ కానీ సో ఈ రెండు యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది, చట్పటాగా వస్తుంది. సో అది రోటీకి ఎక్కువ బాగుంటుంది, రోటీ కానీ పూరీలో కానీ బాగుంటుంది. ఎక్కువ వచ్చిందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర. సో ఈ థిక్నెస్లో మరీ ఎక్కువగా లూజ్ కాకుండా మరీ టైట్గా కాకుండా పెట్టేసుకుంటే బాగుంటుంది. కొంచెం మనకు ఆ ముద్దగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ లూజ్ అయిపోయినా కూడా మనకు అక్కడ పెసలు ఉన్నాయి కాబట్టి సో వాటరీగా అవుతుంది కాబట్టి కొంచెం ఇది ఒకటి చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే, సో డిష్ రెడీ అయిపోయింది. పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఇది ఇంకొంచెం కమ్మగా కావాలనుకుంటే కొంచెం మనం వెన్న యాడ్ చేసినా బాగుంటుంది. ఓకే. సో ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే వెన్నతోనే చేసుకోవాలా లేకపోతే పై నుండి వెన్న కొంచెం పైనుంచి వెన్న వేసుకోవచ్చు, లేకపోతే మనం నూనె బదులుగా కొంచెం వెన్న కొద్దిగా నూనె ఈ రెండింటి కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే. వేడివేడిగా దోసకాయ పెసర్ల కూర రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. దోసకాయ పెసర్ల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పెసలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ పెసర్ల కూర రెడీ.